వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. విశాఖపట్నంలో తలపెట్టినటువంటి గూగుల్ అదానీ సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి ఏఐ డేటా సెంటర్ కు సంబంధించి భూముల కేటాయింపు అంశం ఇప్పుడు కొత్తగా వివాదాస్పదంగా మారుతుంది. ముఖ్యంగా గూగుల్ అదానీ 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్ కోసం కూటమి ప్రభుత్వం మధురవాడ సమీపంలోని అడవివరం తుర్లవాడు వద్ద దాదాపు 450 ఎకరాలని కేటాయిస్తోంది. ఇందులో దాదాపు 256 ఎకరాలు వచ్చి సింహాచలం దేవాలయానికి సంబంధించినటువంటి భూములు. ఇదే ఇప్పుడు ప్రధానంగా వివాదాస్పద అంశంగా మారింది. అయితే ప్రభుత్వం దీనిపై ఇంకా పరిశీలన దశలోనే ఉందని చెబుతున్నా తాజాగా విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలు, ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎవరైతే తానొక అన్అపాలజెటిక్ సనాతని హిందూగా చెప్పుకుంటున్నారో ఆయనకు ఒక లేఖ రాసింది. ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ కోసం ప్రభుత్వం సింహాచలం భూముల్ని కేటాయించడాన్ని తప్పుబడుతూ పవన్ కళ్యాణ్ కు లేఖ రాసింది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తక్షణం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సింహాచలం దేవాలయ శాఖకు సంబంధించినటువంటి భూములను గూగుల్ డేటా సెంటర్ కు కేటాయించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, సంబంధిత జీవోను రద్దు చేయాలని కోరుతూ విహెచ్పి లెటర్ రాయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలోనే విహెచ్పి ఇతర సంస్థలు దేవాదాయ భూముల పరిరక్షణ కోసం హైందవ శంఖారావాన్ని పూరించి బీజేపీ నేతలతో కలిసి పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి పురంధరేశ్వరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి విఎన్ మాధవ్ కూడా ఈ సమావేశాల్లో, ఈ సభలో పాల్గొన్న పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ప్రభుత్వమే ఏపీలో ఉండడంతో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఒక మింగుడు పడని పరిణామంగా మారింది. సో మొత్తానికి విహెచ్పి అయితే తాజాగా లేఖ రాసింది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సింహాచలం భూములకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని. వాస్తవానికి సింహాచలం భూముల విషయంలో ప్రతిసారి ఇదే జరుగుతోంది. గతంలో కూడా విశాఖపట్నం సంబంధించినటువంటి సెంట్రల్ జైలు ఏదైతే ఉందో అది గతంలో విశాఖపట్నం నగరం నడిబొడ్డునటువంటి బస్టాండ్ సమీపంలో ఉండేది. సో బస్టాండ్ సమీపంలో ఉండడం వల్ల ఇబ్బందిగా మారుతుందనే కారణంలో దాదాపు 2002లో దీనికి సంబంధించినటువంటి విశాఖ సెంట్రల్ జైలుని అడవివరం వద్ద సమీపంలో దీన్ని తరలించాలని చెప్పి ప్రతిపాదించారు. అయితే అప్పట్లో అక్కడ ఉన్నటువంటి సింహాచలం దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి 106 ఎకరాలని ప్రభుత్వం తీసుకుంది, జైలుకి కేటాయించింది. అందుకు ప్రత్యామ్నాయంగా సింహాచలానికి అడవివరం వద్ద సర్వే నెంబర్ 420, 424లో దాదాపు 106.24 ఎకరాలని జైలు భూములు ఏదైతే కోసం తీసుకుందో ఆ భూములకు ప్రత్యామ్నాయంగా అడవివరం వద్ద కేటాయించిన పరిస్థితి ఉంది 2002లో. దానికి తగ్గట్టుగానే మరో 150 ఎకరాలు కూడా సింహాచలం కి అదే ప్రాంతంలో ఉన్నాయి, సింహాచలం దేవాదాయ టెంపుల్ కి సంబంధించినటువంటి. సో ఇప్పుడు తాజాగా గూగుల్ డేటా సెంటర్ కోసం ఈ గతంలో కేటాయించినటువంటి 106 ఎకరాలు ప్రత్యామ్నాయంగా తీసుకున్న దానికి బదులుగా దేవాదాయ సింహాచలం టెంపుల్ కు ఉన్నటువంటి మరో 150 ఎకరాలు, మొత్తం 250 ఎకరాలని తిరిగి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కోసం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తోడు ఆ పక్కనే తుర్లవాడు గ్రామంలో మరో 230 ఎకరాలు వివిధ రైతులకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. ఇప్పటికే ఆ రైతులు ఈ భూముల్ని గూగుల్ డేటా సెంటర్ కు ఇవ్వడానికి నిరాకరిస్తూ దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే ప్రయత్నంలో ఉన్నారు. దీన్ని ఒక న్యాయపరమైన వివాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. ముఖ్యంగా రైతులైతే, తుర్లవాడు రైతులైతే గూగుల్ డేటా సెంటర్ కు తమ భూముల్ని దాదాపు 230 ఎకరాలని ఇచ్చేందుకు నిరాకరిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇప్పుడు తాజాగా ఆ 230 ఎకరాలు రైతులు నిరాకరిస్తుంటే మరో 250 ఎకరాలు సింహాచలం దేవాలయానికి సంబంధించినటువంటి భూములు గతంలో కూడా జైలు కోసం ఇచ్చారు. జైలు కోసం ఇచ్చినప్పుడు తిరిగి అడవివరం వద్ద ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు ఈ భూములను కూడా తిరిగి గూగుల్ డేటా సెంటర్ కోసం తీసుకుంటుంటే తమ పరిస్థితి ఏంటనేది ముఖ్యంగా సింహాచలం దేవాదాయ శాఖ సంబంధించినటువంటి ప్రధానంగా తలెత్తుతున్నటువంటి ప్రశ్న. అందుకే విహెచ్పి పవన్ కళ్యాణ్ కు లేఖ రాసింది. దీనిపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే దిశగా ప్రయత్నించాలని. అయితే ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇంకా తెలియదు కానీ ప్రభుత్వం మాత్రం ఆ 450 ఎకరాలు మొత్తంగా సింహాచలం దేవాలయానికి సంబంధించినటువంటి 250 ఎకరాలకు తోడుగా తుర్లవాడి వద్ద మరో 230 ఎకరాలు ఎవరైతే రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు, ఈ మొత్తం 450 ఎకరాలని గూగుల్ డేటా సెంటర్ కు కేటాయించేందుకు ప్రభుత్వం దాదాపు నిర్ణయం తీసుకుంది. దీనిపై జీవో త్వరలో విడుదల కానుంది. అయితే ఈ వ్యతిరేకత దృష్ట్యా ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. అయితే ఈ క్రమంలో
ఈ భూముల్ని ప్రత్యామ్నాయంగా వేరే చోట భూముల్ని కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. అయితే వాస్తవానికి విహెచ్పి రాసినటువంటి లేఖలో 2 ప్రధాన అంశాలను కూడా విహెచ్పి ప్రస్తావించిన పరిస్థితి పవన్ కళ్యాణ్ కు రాసినటువంటి లేఖలో. ఎందుకంటే గతంలో వివిధ హైకోర్టులు ముఖ్యంగా సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన తీర్పు ఉంది. దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూముల్ని దేవాదాయ శాఖ అభివృద్ధి, దేవాలయాల అభివృద్ధి, దేవాదాయ శాఖకు సంబంధించిన కార్యక్రమాలకు తప్పించి మరే ఇతర అవసరాలకు, మరే ఇతర ప్రభుత్వ అవసరాలకు, మరే ఇతర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు, మరే ఇతర కమర్షియల్ కార్యకలాపాలకు ఉపయోగించకూడదంటూ గతంలో ఉన్నటువంటి వివిధ హైకోర్టులు ఇచ్చినటువంటి తీర్పుల్ని, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని విహెచ్పి పవన్ కళ్యాణ్ కు రాసినటువంటి లేఖ ద్వారా ప్రస్తావించిన పరిస్థితి. వాస్తవానికి గతంలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూముల్ని దేవాదాయ శాఖ అవసరాలు, దేవాదాయ శాఖ లేదా దేవాలయాల అభివృద్ధికి సంబంధించి మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రభుత్వం అత్యవసరమై తీసుకుంటే మాత్రం ప్రత్యామ్నాయంగా ఎక్కడ భూములు కేటాయిస్తున్నారో కోర్టుకు సమర్పించి కోర్టు ఆమోదం తీసుకున్న తర్వాతనే ఈ నిర్ణయంపై ముందడుగు వేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడ సింహాచలం భూముల కేటాయింపు విషయంలో గూగుల్ డేటా సెంటర్ కు ఇక ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయాలు తీసుకోలేదు, ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా నేరుగా దేవాదాయ శాఖతో సంప్రదించి దేవాదాయ శాఖతో చర్చలు జరిపి సింహాచలం దేవాలయానికి సంబంధించినటువంటి 250 ఎకరాలను తీసుకునేందుకు అవుతుంది. సో అందుకే ఇప్పుడు విహెచ్పి లాంటి సంస్థలు ఇప్పుడు దీనిపై ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కోరుతున్నాయి. ముఖ్యంగా దీనికి అదే సమయంలో ప్రభుత్వం నుంచి మరో ప్రతిపాదన ఉంది. గాజువాక సమీపంలో ఉన్నటువంటి మునగాడ, పెదగంట్యాడ ఈ 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 600 ఎకరాలని ఈ 250 ఎకరాలకు సింహాచలం దేవాలయానికి ప్రత్యామ్నాయంగా కేటాయించాలనే ఒక ప్రతిపాదన కూడా ప్రభుత్వం నుంచి ఉంది. కానీ దీనిపై నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ఈ భూముల్లో ఈ 600 ఎకరాలు మెజార్టీ భూములు కొండ భూములు. సో ఆ భూముల్ని తీసుకోవడానికి సింహాచలం టెంపుల్ అథారిటీ ముందుకు వస్తుందా లేదా, యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది ఒక ప్రధాన సందేహంగా మారింది. ఈ మొత్తానికి ఏదేమైనప్పటికీ ప్రభుత్వం మాత్రం మధురవాడ ఏదైతే సింహాచలం భూములు ఉన్నాయో అడవివరం వద్ద ఆ భూముల్లోనే గూగుల్ డేటా సెంటర్ కు 250 ఎకరాలు తీసుకుని మొత్తం 450 ఎకరాలు కేటాయించేందుకు సిద్ధమవుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతం ప్రస్తుతం ఐటీ హబ్ గా మారుతుంది. సో ఈ క్రమంలో ఆ ప్రాంతంలో గూగుల్ డేటా సెంటర్ ని ఏర్పాటు చేస్తేనే ఫలితం ఉంటుంది, అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రభుత్వ వాదనగా ఉంది. ఏమైనప్పటికీ మొత్తానికి గూగుల్ డేటా సెంటర్ కోసం సింహాచలం దేవాలయానికి సంబంధించినటువంటి భూముల కేటాయింపు అంశం విహెచ్పి తాజాగా రాసినటువంటి లేఖ నేపథ్యంలో మరోసారి ప్రధానంగా వివాదాస్పదంగా మారుతోంది.